వాళ్ళంత గొప్ప, వీళ్ళింత గొప్ప అని భలే గొప్పలు చెప్తుంటారు కొంతమంది. కానీ మన దగ్గర ఉన్న గొప్ప గొప్పోళ్ళ గురించి మాత్రం మాట్లాడరు. ఎంతసేపు పక్క దేశాలోళ్ళ గురించే చెప్తుంటారు. ఇప్పుడు ఆటల గురించే తీసుకుందాం. మన దగ్గర ఎంతమంది లేరు గొప్ప గొప్ప ఆటగాళ్ళు. పథకాల మీద పథకాలు కొట్టి దేశం పేరును పెద్దగా చేసినోళ్ళు మస్తు మందే ఉర్రు. అంతెందుకు కామన్వెల్త్ గేమ్స్లా మనోళ్ళు దుమ్ములేపిర్రు. ఇక చూడుర్రి ఈసారి ఎన్ని పథకాలు గెలుచుకొచ్చారు. ఆట అంటే ఒక్క క్రికెటే కాదు, మస్తుగున్నాయి వేరే ఆటలు అని అందరికీ తెలిసేటట్టు చేసేవే కామన్వెల్త్ గేమ్స్. ఇక ఈసారి కూడా జూలై 23 నుంచి చాలయ్యి ఆయతరంతోని ఆటలన్నీ ముగిసినాయి. స్కాట్లాండ్ దేశంలో ఉన్న గ్లాస్గో అనే జాగల 10 దినాలు ఆటల జాతర జోరుగా నడిచింది. ఇక ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లా మనోళ్ళు ఎన్ని పథకాలు కొట్టిర్రో ఎరికేనా? అంత కలిపి 39 పథకాలు కొట్టిర్రు. దాంట్లో 13 బంగారము, 17 రాజతాలు, ఇంకో 9 కాంస్య పథకాలు ఉన్నాయి. పంచుకు ఓ పథకం అన్నట్టు ఈసారి బాక్సింగ్లనే మనోళ్ళు 10 పథకాలు కొట్టిర్రు. దాంట్లో 7 బంగారం పథకాలు, 3 వెండి బిల్లలు ఉన్నాయి. అయితే పెద్ద ముచ్చటేందంటే 24 ఏళ్ల కామన్వెల్త్ ఆటల చరిత్రల మన దేశానికి 50 పథకాల కంటే తక్కువ పథకాలు వచ్చుడు గిదే తోల్తనట. పోయిన కామన్వెల్త్ గేమ్స్ లా 60 పథకాలు గెలుచుకుర్రు మనోళ్ళు. అయితే పథకాలు ఎందుకు తగ్గినాయి అని అంటే ఈసారి కామన్వెల్త్ ఆటలల్లా కొన్ని ఆటలు తీసేసిర్రట. రెజ్లింగ్, బ్యాడ్మింటన్, హాకీ అసొంటి ఆటలు తీసేసిర్రు. లేకపోతే దాంట్లో కూడా మనోళ్ళు పథకాలు కొట్టుకొచ్చేదే. ఖచ్చితంగా 50 పథకాలు వచ్చేవే. అందుకే పథకాలు తగ్గినా మనోళ్ళ జోరు మాత్రం తగ్గలేదు అని అంటుర్రు చాలా మంది. ప్రధానమంత్రి మోడీ సారు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు ఇట్లా పెద్ద పెద్దోళ్ళంతా కామన్వెల్త్ ఆటలలో పథకాలు కొట్టుకొచ్చిన వాళ్ళందరినీ తారీఫ్ చేసిర్రు. శభాష్ అన్నట్టు కామెంట్లు రాసిర్రు. మరిగా ఆటల ప్రపంచంలో మన దేశం పేరు గొప్పగా వినిపించేటట్టు చేసిన ఆటగాళ్లకు ఖచ్చితంగా మనం కూడా సలాం చేయాల్సిందే. ఏమంటారు?